ప్రస్తుతం అసెంబ్లీ దగ్గర అయితే ఉన్నాము. ఈసారి మాత్రము సమావేశాలు మాత్రము మామూలుగా ఉండవన్నట్టుగా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మొదటి రోజే ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంత ఆందోళనగా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడుగుతాం, ఖండిస్తాం, అనేక విషయాలపైన అడుగుతామన్నట్టు ధీమా వ్యక్తం చేస్తూ ఇటు బీఆర్ఎస్ నేతలు, ఇటు మండలి సభ మరియు ఎమ్మెల్యేలు కూడా మొత్తం వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకటే సార్, అంటే రైతు బంధు విషయం కావచ్చు, ఏవైతే తెలంగాణలో 6 గ్యారెంట్ల మీద కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందో 6 గ్యారెంట్ల పైన చట్టబద్ధత తీసుకొని వచ్చే ప్రయత్నాల కోసం మేము పోరాడతాము అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే మొదటి రోజే నుండే వాళ్ళు బీఆర్ఎస్ నేతలు అయితే మరి కొంత దూకుడుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి అంశం పైన ఖచ్చితంగా మాట్లాడతాము అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు అయితే వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అమరవీరుల స్థూపం దగ్గరికి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు మరియు ఎమ్మెల్యేలు అటు నివాళులు అర్పించిన తర్వాతనే అసెంబ్లీకి అడుగు పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈరోజు మరి గవర్నర్ గారి ప్రసంగం అయితే ఉండబోతా ఉంది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి స్థాపించబోతా ఉన్నారు. తెలంగాణ విగ్రహాన్ని మరి ఈరోజు చేయబోతా ఉన్నారు. ఒకసారి సాధన మాట్లాడు సార్, ఎటువంటి ప్రణాళికతో పోతా ఉన్నారు, ఏం చెప్పబోతా ఉన్నారు? జరుగుతున్న దుర్మార్గాలన్నింటినీ నిలదీస్తాం. ముఖ్యంగా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. 2 ఏళ్లు గడిచిపోయింది. 6 గ్యారంటీలు అటకెక్కినాయి. చట్టబద్ధత మీద ఏ నిబద్ధత లేదు, చట్టుబండలు అయిపోయింది. వాటిని నిలదీస్తాం. సో ప్రతి అంశం పైన అయితే మేము మాట్లాడతాము అన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీలోకి అయితే వెళ్ళిపోయారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా గవర్నర్ కూడా ఇటు అసెంబ్లీ ప్రాంగణానికి అయితే చేరుకున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఇక్కడ కొంత పోలీస్ బందోబస్తుతోని పూర్తిగా రక్షణ కల్పిస్తూ ఇక్కడ సభ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ నేతలు మాత్రమైతే దూకుడు వ్యవహరిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా వెళ్ళేటప్పుడే ఒక విధంగా ఒక ఖచ్చితంగా మేము కొట్లాడతామనే అంశాన్ని వాళ్ళు ప్రకటించి తెలంగాణకి ఇవ్వాల్సిన గ్యారెంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన వాటన్నిటిపైన చట్టబద్ధత తీసుకొని రావాలి. ఇప్పటికి ఇది 3వ గవర్నర్ ప్రసంగనము. మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మరి ఈ ప్రసంగంలో ప్రతిసారి కూడా కొంత దాటవేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈసారి 6 గ్యారెంటీల కోసం అయితే కొట్లాడతాము అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. అదేవిధంగా బీజేపీ సంబంధించిన నేతలు కూడా ఇక్కడ అదేవిధంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాము ప్రతి అంశం పైన అన్నట్టుగా వాళ్ళు నిన్న వాళ్ళ ఏదైతే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా మొత్తము మీటింగ్ పెట్టుకొని కూడా ఒక పథకం ప్రకారం ఒక మాస్టర్ ప్లాన్తో అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా గవర్నర్ సంబంధించిన మరి వెహికల్స్ కూడా ఇప్పుడే అసెంబ్లీలోకి ప్రాంగణంలోకి అయితే ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. దాదాపుగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఆఖరికల్లా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నడపడానికి భయపడతా ఉంది. దాంట్లో కారణంగానే మరి 15 రోజులు అని చెప్పారు. ఆ 15 రోజులలో ఒక రంజాన్ పండుగ వచ్చింది, ఉగాది పండుగ వచ్చింది, ఆదివారం వచ్చింది. అంటే ఇట్లా సెలవులున్న దినాల రోజునే అసెంబ్లీ నడుపుతూ ఉన్నారు. మరి అసెంబ్లీ నడపడానికి కాంగ్రెస్ పార్టీ కొంత బెదుర్కొంటున్న పరిస్థితి కనబడతా ఉందంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఏది ఏమైనా కానీ అసెంబ్లీ ఈసారి మాత్రము ఒక యుద్ధ వాతావరణం అయితే తలపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఇప్పటికే అటు ప్రపంచ యుద్ధం, అటు ఇరాన్, ఇజ్రాయెల్, అటు అమెరికా, ఆ వాతావరణం ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో కూడా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మాటల యుద్ధం కనబడే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే ఈ సమావేశాలు మాత్రము మరి రంజాన్ పండుగ తర్వాత మరింత ఉద్రిక్త నెలకొనే పరిస్థితి కనబడతా ఉంది. సోమవారం నుండి, అంటే మళ్ళీ వచ్చే సోమవారం నుండి అయితే మరింత ఉద్రిక్త ఉంది. ఎందుకంటే ఈ రోజున గవర్నర్ గారి ప్రసంగనం, మరి రేపు మరియు 2 రోజులు అంటే 17వ తారీఖు 18వ తారీఖు గవర్నర్ ప్రసంగం పైన తీర్మానం ఉంటుంది. తర్వాత ఉగాది పండుగ, తర్వాత ఒకే ఒక రోజు మళ్ళీ అసెంబ్లీ నడిచే అవకాశాలు కనబడతా ఉంది. మళ్ళీ తర్వాత ఇటు రంజాన్ పండుగ ఆదివారం తర్వాత మళ్ళీ సోమవారం 23వ తారీఖు మళ్ళీ అసెంబ్లీ అయితే నడిచే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మొత్తానికి ఈసారి అసెంబ్లీ మాత్రం మామూలుగా ఉండదని కూడా చెప్పుకోవచ్చు.